మహిళలను డ్యూటీల నిమిత్తం పంపించడం అనేది సరి అయింది కాదు. ఎందుకు అనేసి అంటే ఉదయం 6 గంటలకు ఎక్కిన అమ్మాయిని అర్ధరాత్రి 1:50 అర్ధరాత్రి 1:50 కడుపు నొప్పి వచ్చింది, నేను డ్యూటీ చేయలేను, నన్ను ఇంటికి పంపించేయండి, నాకు లీవ్ ఇచ్చేయండి, ఇంటికి పంపించేయండి అని చెప్పేసి డిపో మేనేజర్ గారిని వేడుకున్నా అస్సలు చలనం లేకపోగా మొత్తం డ్యూటీ చేయాల్సిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్తూ ఉంటే దయలేని పరిస్థితుల్లో దేన స్థితిలో ఆమె చివరికి ఇంటికి క్యాష్ కట్టడానికి వెళ్ళి ఇంటికి చేరుకుని లైన్స్ ఎక్కించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు ఈ పరిస్థితిని అంతటినీ తలుచుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అసలు ఆ పట్టిసీమ అనే జాతర స్పెషల్ ఏ విధంగా ఉంటుందంటే ఆ పట్టిసీమ అనేది ఎవరు జనసంచారం లేని ప్రాంతం. అలాంటిది 10 గంటల రాత్రి 10:20 అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 1:50 వరకు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళకి 1, 2 ఏమొచ్చినా సరే ఆ జనసంచారం లేని చోట ఏ విధమైనటువంటి భద్రత లేని చోట వాళ్ళు అసలు వాళ్ళని ఏ విధంగా డ్యూటీకి పంపించారని చెప్పేసి డిపో మేనేజర్ మీద చర్య తీసుకోవాలని, అలాగే డిపో మేనేజర్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, మహిళా దినోత్సవం అంటే మహిళల కోరికల దినం ఒక్కటే కాదు, అసలు మహిళల యొక్క పని పరిస్థితులు మెరుగుపరచాలని, వీళ్ళకి సమాన వేతనం ఇవ్వాలని, హక్కులన్నీ ఇవ్వాలని, మరీ ముఖ్యంగా బాలింతలకు కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కానీ క్రచ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికే చిన్నపిల్లలు బస్సుల్లో టికెట్లు కొడుతూ చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఎవరూ చూసుకెళ్ళని పరిస్థితుల్లో మరి టికెట్లు కొడుతూ బస్సుల్లో డ్యూటీలు చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఆర్టీసీలో ఏర్పడింది. కాబట్టి తక్షణం ఆర్టీసీ మేనేజ్మెంట్ తక్షణం జోక్యం చేసుకొని మహిళల యొక్క పని పరిస్థితులు మెరుగుపరచాలని, అలాగే మహిళల యొక్క ఇబ్బందుల్ని అర్థం చేసుకోకుండా బలవంతంగా అర్ధరాత్రి డ్యూటీలకు పంపించినటువంటి డిపో మేనేజర్ని, అలాగే అక్కడ క్రెచ్లు కూడా చిన్నపిల్లల క్రెచ్లు ఏర్పాటు చేసి కండక్టర్లు డ్యూటీలు చేసుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల, క్రెచ్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా ఆ డిపో మేనేజర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆర్టీసీ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.